को बलिदान दूंगा जिसका कोई गवाह नहीं होगा. వెల్కమ్ ఎవ్రీవన్. సో ఈరోజు అయితే ఫుల్ ఎక్సైటెడ్, ఎందుకంటే మన మోస్ట్ అవైటెడ్ వార్ టూ ట్రైలర్ అయితే వచ్చేసింది ఈరోజు. అండ్ సో తొందరగా ట్రైలర్ చూసేద్దాం ఎలా ఉందో. నాకైతే నేనైతే వెయిట్ చేయలేకపోతున్నాను. సో లెట్స్ సి. యా, ఇట్స్ ఓకే. వావ్. వా ఓకే. నైస్, ఎన్టీఆర్ లుక్స్ నైస్. సంథింగ్ ఫిష్ గైస్ హియర్. What? Wow. ఎవరెవరిని కొడుతురు? వావ్! 'ఖైరా అద్వానీ' గూడా ఫుల్ యాక్షన్ సీన్స్‌లో ఉంది. హీరోస్ విల్ వాల్, వారియర్స్ విల్ రైజ్ అంటారు గైస్. వావ్! మైండ్ బ్లోయింగ్ గైస్. ట్రైలర్ అయితే ఫుల్ అన్‌ఎక్స్‌పెక్టెడ్. మనకి టీజర్‌లో చూసిందయితే దీనికి టోటల్లీ డిఫరెంట్ ఉంది. ఇక్కడైతే మనకి ఫస్ట్ నుంచి తెలుసు, వార్‌లో మనం చూసిన 'హృతిక్ రోషన్' స్టోరీ. అతను ఒక ఏజెంట్ ఉంటాడు, ఇండియన్ ఏజెంట్. అండ్ ఇప్పుడు వార్ 2లో ఎన్టీఆర్‌ని ఎట్లా చూపిస్తారు, ఇద్దరు ఫేస్ ఆఫ్ ఎట్లుంటదో, అండ్ స్టోరీ ఎలా ఉంటుందో. సో ఎవరు విలన్ ఉంటారో, ఎవరు హీరో ఉంటారో, ఎవరు ప్రొటాగనిస్ట్ ఉంటారో, ఎవరు ఎలా ఉంటారో తెలియదు. సో ఈ ట్రైలర్‌లో అయితే ఎన్టీఆర్‌ని అయితే మనకి ఒక డిఫరెంట్ కిల్లర్ లుక్స్‌తోనైతే చూపిస్తున్నారు. మొత్తం ఎన్టీఆర్ లుక్స్ అయితే ఫుల్ మార్చేశారు. ఇట్లా ఫుల్ టాప్ ఏజెంట్ లాగా, ఒక సోల్జర్ వారియర్ లాగా అయితే చూపిస్తున్నారు. చాలా బాగుంది. అండ్ ఆఫ్ కోర్స్ హృతిక్ రోషన్ కూడా సేమ్ యాక్టింగ్ అయితే ఫుల్ చింపేసిండు. అండ్ వాళ్ళ డైలాగ్స్ ప్రకారం అయితే తెలుస్తుంది ఎక్కడైతే ఏంటంటే, హృతిక్ రోషన్ సంథింగ్ వాళ్ళ టీంనే చెప్పలేము, ఒక రోగ్ ఏజెంట్ లాగా మారిపోతాడేమో అని. తెలియదు ఎందుకు అలా అవుతాడో, కానీ దానికన్నా రీజన్ కోసం అవుతాడో తెలియదు. సో రోగ్ ఏజెంట్ లాగా అయితే కనిపిస్తున్నాడు ట్రైలర్లో. అండ్ ఎన్టీఆర్ కూడా సంథింగ్ ఏదో ఫ్లాష్ బ్యాక్ వల్ల సంథింగ్ దానికోసం అయితే వెతకనికి ట్రై చేస్తుండు, దానికోసం ఫైట్ చేస్తుండు. ఆ జర్నీలో మన హృతిక్ రోషన్ కూడా ఒక ఏజెంట్ లాగా వచ్చి ఇద్దరికి ఒక సెట్ ఆఫ్ యాక్షన్ సీక్వెన్సెస్ చాలా జరుగుతున్నాయి. అండ్ మధ్యలో 'ఖైరా అద్వానీ' యాక్షన్ సీన్స్ కూడా, తను కూడా ఒక ఏజెంట్ అయి ఉండొచ్చు, చెప్పలేము. అండ్
విజువల్ ఎఫెక్ట్స్ కూడా చాలా బాగున్నాయి. యాక్షన్ సీన్స్ కూడా చాలా మంచిగా కొరియోగ్రాఫ్ చేసిర్రు. అన్ఎక్స్పెక్టెడ్ టోటలీ. మొత్తం ఎన్టీఆర్, హృతిక్ రోషన్ సీన్స్ అయితే ఫుల్ ఆన్ బ్యాంగర్ ఉన్నాయి. చెప్పలేము, అస్సలు అన్ఎక్స్పెక్టెడ్ చేయలేదు నేనైతే. జస్ట్ రెగ్యులర్ మన స్పై స్పైస్ ఎలా ఉంటారు, ఏజెంట్స్ ఉంటారు, ఒక స్టోరీ నడుస్తుంది అలా ఉండదు కాకుండా ఇందులో అయితే కొంచెం డిఫరెంట్గా ఇద్దరు డైలాగ్స్ సేమ్ చెప్తున్నారు. డైలాగ్స్ ఒక స్టోరీ లాగా చూపిస్తున్నారు వాళ్ళ బ్యాక్గ్రౌండ్లో. కానీ విజువల్ ఏమో మన హృతిక్ రోషన్ దాని టీంకి ఒక ఆపోజిట్గా ఒక రోగ్ లాగా డైలాగ్స్ అయితే వస్తున్నాయి. మన ఎన్టీఆర్కి అయితే హృతిక్ రోషన్ మీదికి ఒక ఫైట్ కోసం అయితే వెళ్తున్నట్టు అయితే చూపిస్తున్నారు. సో మేబీ ఐ డోంట్ నో, ఇద్దరికి హృతిక్ రోషన్కి మిస్అండర్స్టాండ్ అయ్యి ఉండొచ్చు, ఎన్టీఆర్కి కూడా అవ్వచ్చు ఉండొచ్చు. లాస్ట్కి వాళ్ళకి నిజం తెలుసుకొని మళ్ళా ఒక ఫ్రెండ్స్ లాగా ఒక మళ్ళీ టీం అవుతారేమో చెప్పలేము. నెక్స్ట్ పార్ట్ రావచ్చు, తెలియదు. నేనైతే అట్లా అనుకుంటున్నాను. సో యా, అండ్ బీ టు బాంబ్ అని కూడా చాలా మంచిగా చూపించారు ఎన్టీఆర్ సీక్వెన్స్ అక్కడ. అండ్ ఇంకా చెప్పాలంటే ఫుల్ యాక్షన్ ప్యాక్డ్ ట్రైలర్, మనకైతే ఫుల్ ప్యాకేజ్ ఇది. నాకైతే చాలా చాలా మస్తు నచ్చింది. ఇప్పుడు ట్రైలర్ అయితే నేను హిందీలో చూసినాను. నెక్స్ట్ తెలుగులో కూడా చూస్తాను నేను. తెలుగులో కూడా చూసి నేను మీకు రియాక్షన్ చెప్తాను ఎలా ఉందో డైరెక్ట్గా. సో యా, ట్రైలర్ అయితే నాకు ఫుల్ నచ్చింది గైస్. సూపర్ ఉంది ట్రైలర్. అండ్ అన్ఎక్స్పెక్టెడ్ టోటలీ. నాకు అయితే ఫుల్ గూస్ బంప్స్ వచ్చేసింది ఎన్టీఆర్ని చూస్తుంటే. మన స్పై యూనివర్స్లో జాయిన్ అయిపోతుండే ఎన్టీఆర్. ఇక్కడ నార్త్ అండ్ సౌత్ రెండు కలిసి ఒక మూవీ వస్తుందంటే మన నార్త్ ఆడియన్స్ అండ్ సౌత్ ఆడియన్స్కి ఫుల్ పండగ థియేటర్స్లో. అయితే August 14th అయితే వచ్చేస్తుంది గైస్. చూడాలి మళ్ళీ ఎట్లుంటుందో థియేటర్స్లో. అండ్ అంతే మళ్ళా. సో నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబర్స్ అండ్ బై.